హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి మంచి హెయిర్ టిప్ అనమాట. హెయిర్ గ్రోత్కి అండ్ డాండ్రఫ్ ఉన్న పోవడానికి చాలా యూజ్ అయ్యే పాతకాలం నాటి పద్ధతిలో చక్కగా ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే ఇవన్నీ చేసేసుకోవచ్చు అనమాట. సో ఆ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తూ ఉంటాము, చూసేయండి. ఇది వచ్చేసి 1 లీటర్ బాటిల్ ఆయిల్ అనేది కోకోనట్ది మంచిగా ఫ్రెష్గా పట్టించుకొచ్చింది. ఇక్కడ బయట ఎక్కడ అడిగినా చక్కగా ఇస్తారు. ఇట్లా తెచ్చుకుంటే మనకు ఆయిల్ అనేది సేవ్ అవుతుంది అనమాట. నార్మల్ బాటిల్స్ కన్నా ఇది బెటరు. ఇదిగోండి, ఇక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ మొత్తంతో పాటు ఇవి కూడా కలబంద, మందార ఆకు, పువ్వు అండ్ వేపాకు, ఇక్కడ వచ్చేసి కరివేపాకు, ఇది గోరింటాకు అండ్ ఉసిరి. ఇవన్నీ హెయిర్ గ్రోత్కి చాలా మంచిది. డాండ్రఫ్ ఉంటే పోవడానికి ఇది ఇంకా మంచిది అనమాట. ఇప్పుడైతే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. 1 లీటర్ కాబట్టి ఇట్లా పెద్దగా వెడల్పుగా ఉన్నది ఒకటి తీసుకొని మనం తీసుకున్న ఆయిల్ అనేది అందులో పోసేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అనేది చేసుకోండి. ఇదిగోండి, ఇప్పుడైతే ఉసిరికాయ ముక్కల్ని ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలి. కొంచెం ఘాట్లు పెడితే అందులో రసం అనేది కొంచెం దిగడానికి ఉంటుంది. సో ఉసిరికాయలు అవన్నీ వేద్దాం. ఉసిరికాయ ముక్కలు, కలబంద హెయిర్తో పాటు స్కిన్కి కూడా చాలా మంచి. రెక్క మందారం అనమాట. రెక్క మందారం తీసుకుంటేనే బాగుంటుంది ముద్ద మందారం కన్నా. వాటి ఆకులు కూడా అవి కూడా తీసుకో. గోరింటాకు కూడా వైట్ హెయిర్ ఏమైనా ఉన్నా చక్కగా ఇది రెడ్గా ఉంటుంది కాబట్టి, అలాగే ఒంటికి చలవ కూడా చేస్తుంది. కరివేపాకు మంచిగా హెయిర్ బ్లాక్ అవ్వడానికి, మంచిగా రీగ్రోత్ ఉంటుంది కదా, అట్లా బాగా యూస్ అవుతుంది. వేపాకు తెలిసిందే కదా, మంచిగా చేదు ఉంటుంది కాబట్టి చక్కగా డాండ్రఫ్ ఏమన్నా తొందరగా పోతుంది. పేళ్ళు అలా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా మంచిగా ఉంటుంది అనమాట ఈ వేపాకు వల్ల. సో వేపాకు కూడా వేసుకోండి. ఇప్పుడు కొన్ని గుప్పెడంతా మెంతులు అనమాట. మెంతులు కూడా మంచిగా హెయిర్ థిక్నెస్కి, సాఫ్ట్నెస్కి చాలా బాగుంటుంది. ఇవన్నీ స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా మరగనివ్వాలి. కొద్దిగా టైం పట్టిద్ది, అయినా పర్లేదు. సో ఇందులో ఉన్న రసం మొత్తం ఆయిల్లోకి దిగేంత వరకు వెయిట్ చేయాలి. ఒకసారి అవన్నీ కలిపేసేసుకోండి. ఇదిగోండి, మనం వేసుకున్నవన్నీ చక్కగా మగ్గిపోయి ఆయిల్లో కలిసిపోయినాయి. అట్లా ఉడికి దాంట్లో ఉన్న రసం అంతా కిందకి దిగుతుంది అనమాట. సో ఇట్లనే సిమ్లో పెట్టేసుకొని ఆల్మోస్ట్ అయిపోయింది. ఆయిల్ కలర్ కూడా చేంజ్ అయింది. ఆయిల్ అయితే అయిపోయిందండి. వడగట్టేది ఇట్లా తీసుకొని మంచిగా వడగట్టేసుకోవాలి. ఆయిల్ ఏం కొంచెం కూడా రాకుండా. సో ఇది చూసారా ఎంత థిక్గా ఎంత బాగుందో. ఇప్పుడైతే ఒక బాటిల్ అనేది స్టోర్ చేసుకొని వింటర్ సీజన్లో ఇట్లా యూజ్ చేస్తే చాలా మంచిది. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ టిప్ అనేది ట్రై చేయండి. బాయ్.